క్విజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా వచ్చేసి మనము ప్రతిరోజు అకాడమీలో ఈవినింగ్ 4 PM మనం ప్రతిరోజు స్పెషల్ ప్రీ లైవ్ క్లాస్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. పాలిటీ మరియు కరెంట్ అఫైర్స్ మీద మీరు వెంటనే ఫాలో అవ్వాలంటే ఇప్పుడు సబ్స్క్రైబర్ మాదిరే అనమాట. అక్కడ ఫాలో అవ్వాలంటే అకాడమీ అనే యాప్లో వచ్చేసి మీరు PVR ఇన్స్టిట్యూట్ అని సెట్ చేసి అక్కడ ఫాలో అవ్వచ్చు. లేదా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఎక్కువ డిస్కౌంట్తో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇవ్వనంతగా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా వచ్చేసి మనం ఈరోజు క్లాస్లో గురించి డిస్కస్ చేద్దాం. ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే మీరు వెంటనే ఈ 930409 నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఫాలో అవ్వడం ఎలా అనే దాని గురించి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ PVR ఇన్స్టిట్యూట్ అనే రెఫరల్ కోడ్ని యూజ్ చేసాక మీకు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అకాడమీలో మన ప్రీ స్పెషల్ క్లాసులు మీరు ఫాలో అవ్వాలంటారు వెంటనే మీకు డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో వచ్చేసి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పాలిటీ ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పాలిటీ హూ అమంగ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ ద పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కింది వాళ్ళలో ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు ఉంటారు అనడం జరిగింది. అంటే శాశ్వత కార్యనిర్వాహక వర్గం అని అనమాట. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం అని అంటారనమాట. పర్మనెంట్ అంటే శాశ్వత అంటారనమాట. శాశ్వత కార్యనిర్వాహక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఇక్కడ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి క్యాబినెట్, ఆప్షన్ సి వచ్చేసి ప్రెసిడెంట్, ఆప్షన్ డి వచ్చేసి బ్యూరోక్రసీ అనమాట. ఓకే, వీటికి ఆన్సర్స్ మీరు ముందే తెలిసింటే గెస్ చేయవచ్చు అనమాట. ఓకే, వీటికి సంబంధించి ఆన్సర్స్ వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి మనం వీటిలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి 5 years టీనర్కి ఉంటారనమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ 5 సంవత్సరాలకు ఉంటారు. క్యాబినెట్ కూడా 5 years ఉంటుంది. ప్రెసిడెంట్ కూడా 5 years మాత్రం ఉంటారు. అయితే బ్యూరోక్రసీ అంటే ఇంకా ఉద్యోగిత, మనం ఏదైనా ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ లేదంటే ఇంకా IAS, IPS ఆఫీసర్ ఉన్నారు కదా, బ్యూరోక్రసీ అంటే వాళ్ళనమాట. ఉద్యోగిత అనేది ఎప్పటికి ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేసి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ రైట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్గా కింద వాళ్ళు ఎవరు ఉంటారంటే బ్యూరోక్రసీ. అదేవిధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ హ్యావ్ నాట్ బీన్ రిటన్ ఇన్ ద ప్రేంబిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ప్రేంబిల్లో వచ్చేసి కింది వాళ్ళలో ఇక్కడ ఆప్షన్ ABCDలు ఇవ్వడం జరిగింది. కింది వాళ్ళలో వచ్చేసి ఇక్కడ ఇవ్వబడిన వర్డ్స్లో ప్రేంబుల్లో లేని వర్డ్ ఏంది, ప్రేంబుల్లో ఉన్నది కాదు. ప్రేంబుల్ అంటే ప్రవేశిక అని మనకు తెలిసిన విషయమే. ఆ ప్రవేశికలో మన కింది వాళ్ళలో లేనిది ఏది అంటారు. ఇక్కడ సోవరెన్ లేదా సోషలిస్ట్, డెమోక్రటిక్, ఇండియన్స్ అని ఇవ్వడం జరిగింది. మనకు ఈ 3 పదాలు అనేది మన ప్రేంబుల్లో ఏనే ఉంటాం అనమాట. ఈ 3 పదాల తర్వాత ఇండియన్స్ అనేది ఇవి లేము. కాబట్టి ఈ ప్రేంబుల్లో ఈ ఇండియన్స్ అనే పదం అనేది లేదు. ఓకే, అది కూడా మనం గమనించాలి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద పవర్స్ ఆఫ్ ది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలంటే ఇలాంటి సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా మనకు అడగడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఛాలెంజ్ చేసుకొని ఓపెన్ ఛాలెంజ్తో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ది పవర్స్ ఆఫ్ ది రాజ్యసభ ఆర్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది లోక్సభ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్. ముఖ్యంగా వచ్చేసి రాజ్యసభ మరియు లోక్సభల యొక్క పవర్స్ ఈక్వల్గా కింది వాటిలో ఎప్పుడు ఉంటాయని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 స్టేట్మెంట్స్లో దీనికి ఈ పవర్స్ ఆఫ్ రాజ్యసభ ఆర్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది లోక్సభ అనే దానికి మనకు ఏది రైట్ అనేది మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట కింది ఆప్షన్లో. మళ్ళీ ఇలాంటి వాటికి ఎలా ఆన్సర్ చేయాలంటే పైన మనం ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఇక 3 స్టేట్మెంట్స్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది రైట్, నాట్ రైట్, ఓన్లీ ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అనేది మిస్ చేయడం వలన చాలా అర్థమే మారిపోతుంది. అలాంటి వాటిని అర్థం చేసుకున్నప్పుడు క్వశ్చన్ బాగా 1-2 సార్లు అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బబుల్స్ చేయడం కాబట్టి చాలా జాగ్రత్తగా బబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఆప్షన్స్ అనేది, ఈ స్టేట్మెంట్స్ అనేది బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఇక్కడ రాజ్యాంగ సవరణ చట్టాలను వచ్చేసి ఆ సభలో ప్రవేశపెట్టడం కానీ లేదంటే దానికి ఆమోదం సంబంధించిన విషయంలో కానీ ఈ రెండింటికి ఈక్వల్ పవర్స్ ఉంటాయని ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ విషయంలో వీరిద్దరికి స్పెషల్ ఈక్వల్ పవర్స్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అప్రూవల్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ది 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్. ఇక్కడ మనకు 3 types ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నాయి కదా, 352, 356, 360 అనేది. ఆ 3 types ఆఫ్ ఎమర్జెన్సీ విషయంలో అప్రూవల్ కోసం కూడా వీరికి స్పెషల్ పవర్స్ ఉంటాయని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే వీటిలో ఆన్సర్ వచ్చేసి ఈ 3 కరెక్టే, 1 and 3 3 కరెక్ట్ అనమాట.
ఓకే, వీరికి రాజ్యసభకు మరియు లోక్సభకు ఈ 3 స్టేట్మెంట్స్ విషయంలో కంపల్సరీ ఉండడం జరుగుతుందన్నమాట. స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఇద్దరికి ఉంటాయి, ఈక్వల్ పవర్స్ ఉంటాయి. వాటికి గమనించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చట్టాలను వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే దాని ప్యాసేజ్ అంటే పాస్ చేయడం కానీ, ఆ విషయంలో కానీ ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. వైస్ ప్రెసిడెంట్ని ఎన్నిక విధానాన్ని వచ్చేసి ఉడకవేయడం వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. అదేవిధంగా అప్రూవల్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ విషయంలో కూడా వీళ్ళకి స్పెషల్ పవర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది 3 క్వశ్చన్స్. అదేవిధంగా 4th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ. ఇక్కడ కింద ఇచ్చిన దాంట్లో ఈ నాట్ ట్రూ అంటే ఇక్కడ గమనించాలి, మనం క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడే ఈజ్ ట్రూ అని అడగలేదు, ఇది నాట్ ట్రూ అని ఇవ్వడం జరిగింది. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో తప్పు అయ్యేది ఏంది అని అడగడం జరుగుతుంది. ద డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ November 26th. అదేవిధంగా ది సెక్యులర్ వర్డ్ ఈజ్ యాడెడ్ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాజ్ డన్ ఇన్ 1976. అదేవిధంగా సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ ద రష్యన్ రెవల్యూషన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని వచ్చేసి ఇంప్లిమెంట్ చేసిన డేట్ వచ్చేసి November 26th, 1949 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్యులర్ అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి పొందుపరిచారని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని వచ్చేసి 1976లో చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, రష్యన్ రెవల్యూషన్ నుంచి మనము సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనే పదాన్ని మనం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, సెక్యులర్ అనే పదం 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఉంది, తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చేసి 1956 అనేది కూడా మనకు తెలిసింది. ఆప్షన్ డి వచ్చేసి రష్యన్ రెవల్యూషన్ నుంచి సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ని తీసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఇవ్వడం వచ్చేసి డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి November 26, 1949. మీకు దీనికి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డేట్ వచ్చేసి మీరు కామెంట్ బాక్స్లో చేయవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ రైట్, ఎందుకంటే అది రాంగ్ ఆన్సర్ కాబట్టి. అదేవిధంగా 5th క్వశ్చన్ వచ్చేసి కేఎం మున్సీ వాజ్ రిలేటెడ్ టు. కేఎం మున్సీ అనే అతన్ని విని ఉంటాము. అతను వచ్చేసి కింది వాటిలో ఏ కమిటీకి సంబంధించిన వాడని ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి డ్రాఫ్ట్ కమిటీ లేదా ప్రేంబుల్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ముఖ్యంగా విషయానికి వస్తే కనుక నన్ ఆఫ్ ది కేఎం మున్సీ వచ్చేసి ఏ కమిటీకి చెందినవాడంటే మనకు తెలిసిన విషయమే, ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్ట్ కమిటీ అనమాట. ఓకే, డ్రాఫ్ట్ కమిటీకి చెందిన వ్యక్తి కేఎం మున్సీ అనమాట. ఓకే, ఈ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ ఉండడం జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఆన్సర్ అనేది ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఇక్కడ వీటిలో మనకు గమనించాల్సింది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వీటో పవర్స్ ఆర్ అవైలబుల్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతికి వీటో పవర్స్ ఏ అవైలబుల్ ఉంటాయి కింది వీటోస్లో అని చెప్పడం జరుగుతుంది. ఇందులో స్టేట్మెంట్ 1 వచ్చేసి అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో. కింది వాన్లో ఏవేవి ప్రెసిడెంట్కు, రాష్ట్రపతికి అవైలబుల్లో ఉంటాయని మనం గమనించడం చూస్తే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్కు అందుబాటులో ఉండే విషయాలు ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి వాటిలో ముఖ్యంగా 1, 3, 4 అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, అదేవిధంగా ప్యాకెట్ వీటో. ఈ 3 వీటోస్ వచ్చేసి, ఈ 3 టైప్స్ ఆఫ్ వీటోస్ వచ్చేసి ఈ ప్రెసిడెంట్కు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ క్వాలిఫైడ్ వీటో అనేది ఈ ప్రెసిడెంట్కి సంబంధించింది కాదు, అది ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 టైప్స్ ఆఫ్ అనేది ప్రెసిడెంట్కి అవైలబుల్ ఉండే వీటో పవర్స్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ రైట్. ఇలాంటి వాటికి మనం ఈ విధంగా సింపుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది సివిల్స్ ప్రిలిమ్స్లో కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కానీ అడిగిన క్వశ్చన్స్కైనా కానీ. ఇక్కడ ఇంకో విషయం చాలా సింపుల్ క్వశ్చన్, ఇది గ్రూప్ 2 క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. విచ్ ఇయర్ ఈజ్ రిలేటెడ్ టు బెర్బారి కేసు అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనము బెర్బారి కేసు, కేశవానంద భారతి కేసు అనేది మనం చూసి ఉంటాము. ఇందులో బెర్బారి కేసు అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే ఎప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసు వేయడం జరిగిందంటే ఇక్కడ మనం గమనించవచ్చు. కేశవానంద భారతి కేసు వచ్చేసి 1973లో, అయితే బెర్బారి కేసు అంతకన్నా ముందుగా 1960లో ఈ బెర్బారి కేసు ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ అనమాట. బెర్బారి కేసు వచ్చేసి ఇది 1960లో అనమాట. ఓకే, 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో వచ్చేసి సోషల్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ సోషల్ ఈక్వాలిటీ అనే అర్థం వచ్చేసి ఇక్కడ మనం గమనించాల్సింది ఆప్షన్ ఏ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీసా, లేదా ల్యాక్ ఆఫ్ ఈక్వాలిటీ, లేదా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీసా, నన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఈ ఆప్షన్ ఏ మనం గమనిస్తే ఆపర్చునిటీస్లో మనకు ఈక్వల్గా ఇవ్వడం, అదేవిధంగా ఈక్వాలిటీలో ఈక్వల్గా ఉండడం, అదేవిధంగా ఈక్వల్
ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్. ఈ విధంగా ఆప్షన్స్లో మనం గమనిస్తే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్ అని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీస్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్, రెడీ టు 9th క్వశ్చన్. Who among the following said that the preamble of the Indian Constitution is key note of the Indian Constitution? ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది, ఎవరు కింది వారిలో ఈ ప్రేంబుల్ను ద కీ నోట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రేంబుల్ అంటే ప్రవేశిక, ఈ ప్రవేశికను వచ్చేసి రాజ్యాంగానికి ఒక కీ నోట్ వంటిది అని ఎవరు పేర్కొన్నారని కింద వాటిలో మనం గమనిస్తే ఎర్నెస్ట్ బార్కరా, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా నెల్సన్ మండేలా అని చెప్పడం జరుగుతుంది. కింది వాటిలో వచ్చేసి ఎర్నెస్ట్ బార్కర్ వచ్చేసి ఈ ప్రేంబుల్ అనేది కీ నోట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పేర్కొనడం జరిగింది అనమాట. ఇది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఎర్నెస్ట్ బార్కర్, ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్స్. డైలీ మనం 10 క్వశ్చన్స్ వరకు మనం దీంతో చూస్తే కనుక కంపల్సరీ ఒక క్లాస్ నుంచైనా కానీ ఒక్క క్వశ్చన్ అయినా మన గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయినా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదా 2 క్వశ్చన్స్ ఆర్ మోర్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా వీటి నుంచి ఈ క్వశ్చన్స్ అనేది బాగా తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా డైలీ వచ్చేసి ఒక 3 క్వశ్చన్స్ వరకు ప్రీ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో మరి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేస్తారని తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అకాడమీలో మీరు ఫాలో అవుతారని కూడా చెప్పడం జరుగుతుంది. 10th క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఏ కాస్టింగ్ ఓట్ రెఫర్స్ టు ఏ ఓటింగ్ పవర్ ఎక్సర్సైజ్డ్ బై ద. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ కాస్టింగ్ ఓట్ అనేది గమనించాల్సింది. తెలుగు మీడియం అభ్యర్థులైనా కానీ కాస్టింగ్ ఓట్ అనేది దేనికి, ఎక్కడ ఎవరు ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకోవాల్సింది అనమాట. ఈ కాస్టింగ్ ఓటింగ్ పవర్ అనేది, ఈ అధికారం అనేది ఎవరికి ఉంటుంది? ఇక్కడ మనం ఆప్షన్ ఏబిసిడిలో మనం గమనిస్తే ఆప్షన్ ఏలో వచ్చేసి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ మోషన్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ను తొలగింపు ప్రక్రియలో వైస్ ప్రెసిడెంట్ ఒక తీర్మానం ద్వారా వేసే ఓట్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాస్టింగ్ ఓట్ అంటే ఇది కూడా కాదని మనకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఏ హౌస్ ఇన్ కేస్ ఆఫ్ పార్లమెంటరీ డెడ్ లాక్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్లమెంటరీ డెడ్ లాక్ అంటే పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, పార్లమెంట్లో ఒక బిల్లు ప్రతిష్టంభన, డెడ్ లాక్ అంటే ప్రతిష్టంభన అంటారు అనమాట. పార్లమెంట్లో ఒక బిల్లు ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి ఆ నామినేటెడ్ మెంబర్స్ ఈ కాస్టింగ్ ఓట్ని యూజ్ చేసుకుంటారని ఇవ్వడం జరిగింది. ఇది కూడా తప్పని అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ఇక్కడ ప్రెసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ఏ హౌస్ ఇన్ కేస్ ఆఫ్ యాన్ ఈక్వాలిటీ ఆఫ్ వర్డ్స్, ఒక సభలో ఏదైనా ఒక బిల్లు విషయంలో వచ్చేసి ఒక చర్చలో ఇద్దరికి, రూలింగ్ పార్టీకి లేదా ఆపోజిషన్ పార్టీకి ఈక్వల్ వర్డ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రెసైడింగ్ ఆఫీసర్ అంటే ఆ సభలోని అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో, లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ ఎవరైతే ఉంటారో వారు ఈ కాస్టింగ్ ఓటుని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి అనేది కాస్టింగ్ ఓట్ అనేది ఎవరు ఉపయోగించుకుంటారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే, కాస్టింగ్ ఓట్ అనేది చైర్మన్, డిప్యూటీ చైర్మన్, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభలోని ప్రెసిడింగ్ ఆఫీసర్స్ అనేది ఈ కాంటెస్ట్ను ఈ కాస్టింగ్ ఓటింగ్ అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఓకే, ఎప్పుడు అన్అకాడమీ క్లాస్ డైలీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే కనుక మీరు వెంటనే మన వారి కోసం మీరు వెంటనే లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఒక లింక్ ద్వారా మీరు డైరెక్ట్ ఓపెన్ అయిపడి మీరు వెంటనే ఫాలో అయ్యి డైలీ 4 PM క్లాస్లో, మీకు 4 PM అనే కాదు ఒక్కోసారి షెడ్యూల్ మార్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫాలో అవుతాక మీకు ఎప్పుడు ఏ క్లాస్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట.